మీలో ఎంతమంది మే 22కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి బుజ్జి ఈవెంట్కి అటెండ్ అయ్యారో కామెంట్లో చెప్పండి. నేను మాత్రం లైవ్లోనే చూసిన ఫ్రెండ్స్. లైవ్లో చూసిన, నేరుగా చూసిన ప్రభాస్ అన్న కట్అవుట్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపించింది మన నాగి మామ. సో ఫస్ట్ థ్యాంక్స్ టు నాగశ్విన్ గారు. అసలు నాగి గారి మైండ్లో ఎటువంటి విజన్ పెట్టుకొని తీసాడో కానీ హాలీవుడ్ రేంజ్లో తీసిండు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈవెంట్లో చూసిన బుజ్జి ఉంది కదా, అదే మన భైరవ కార్, ఫ్యూచరిస్టిక్ కార్. ఆ కారు ఒక మామూలు కారు అస్సలు కాదు. సో దాని ఫీచర్స్ అమోఘం. సో ఇప్పుడు ఆ బుజ్జి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. అప్పట్లోపు మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇంకా ఎంతమంది ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేయండి. ఈ బుజ్జిని తయారు చేయాలంటే చాలా ఖర్చుతోటి ఇంకా చాలా యూనిక్గా ఉండాలి. బుజ్జిని తయారు చేయడానికి 3 years కష్టపడ్డారు. మరి బుజ్జి యొక్క ఫీచర్స్ చూద్దామా. బుజ్జిని మహేంద్ర ఇంకా జేఎం ఆటోమోటివ్ కంపెనీస్ కలిసి డెవలప్ చేశారు. ఎక్కడ అంటే తమిళనాడు కోయంబత్తూర్ సిటీలో తయారు చేశారు. ఈ బుజ్జి టోటల్ వెయిట్ అప్రాక్సిమేట్గా 6000 kgs, అంటే 6 టన్నులు అన్నమాట. స్క్రాచ్తో తయారు చేసిన ఒక్కొక్క టైర్ రిమ్ సైజ్ వచ్చేసి 34.12 inches, అంటే టైర్తో కలిపితే ఒక సాధారణ మనిషికి సగం ఉంటుంది. బుజ్జి టైర్స్ని సిఆర్టీ కంపెనీ తయారు చేసింది. ఫ్రంట్ 2 టైర్స్ ఇంకా బ్యాక్ 1 టైర్తో గాలిలో కూడా ఎగిరేగలిగే ఫీచర్స్తో మన బుజ్జిని తయారు చేస్తారు, అంటే సినిమాలు అనుకోండి. ఇక కార్ సైజ్కి వస్తే 6075 mm లెంత్, 3080 mm విడ్త్, 2186 mm హైట్తో బుజ్జిని డిజైన్ చేశారు. ఇంకా స్పీడ్ గురించి వస్తే 98,000 Nm టర్క్, 94 kW పవర్తో ఇంకా 47,000 బ్యాటరీ అవర్ పవర్తో నడుస్తుంది. ఇంకా చాలా స్పెషల్ ఫీచర్స్ మూవీలో చూపిస్తారట. బుజ్జి గురించి ఇంకా తెలియాలంటే June 27th వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం బుజ్జిని తయారు చేయడానికి 7 కోట్లు ఖర్చు అయిందట. ఇంకా బుజ్జి పక్కన ప్రభాస్ అన్న కాస్ట్యూమ్కి 2 crores ఖర్చు అయింది. ఇంత ఖర్చు పెడుతున్నారంటే మూవీ మీద ఆ మాత్రం హైప్ ఉంటుంది. ఇంకా కమింగ్ డేస్లో కల్కి మూవీని ఎన్ని రకాలుగా ప్రమోషన్ చేయబోతున్నారు, ట్రైలర్ ఇంకా సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే పైన వచ్చిన ఐకార్డ్స్ క్లిక్ చేసి చూడండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ లైక్ కొట్టడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ తెలుగు టాకీస్.